గాజా యుద్ధం ముగింపు వ్యవహారంలో హమాస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. శాంతి ఒప్పందం విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఆలస్యాన్ని సహించేదే లేదని స్పష్టం చేశారు. మరోవైపు యుద్ధం ముగింపు విషయంలో ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. బందీల విడుదల, శాంతి ఒప్పందంలో కోసం గాజాలో దాడులను తాత్కాలికంగా నిలిపివేసిందంటూ అభినందనలు తెలిపారు. అయితే నిన్న కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయని, పలువురు మృతి చెందినట్లు వార్తలు వినిపించాయి. కాగా గాజా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించారు. దీనికి అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. హమాస్ సైతం ముందుకొచ్చినప్పటికీ కొన్ని అంశాలపై చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. ఈ తరుణంలోనే ట్రంప్ మరోసారి హెచ్చరికలు దాడి చేశారు.